సినిమా స్టార్స్కి పాలిటిక్స్లో బాండింగ్ అన్నది 4 దశాబ్దాల నుంచి ఉంది. అంతకుముందే రాజకీయాలతో సినిమా వాళ్ళకి అనుబంధం ఉన్నప్పటికీ నటరత్న ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతోనే ఆ బంధం మరింత బలపడిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పలువురు తారలు రాజకీయ యవనికపై తమదైన బాణీ పలికించారు. తాజా ఎన్నికల్లోనూ అనేక మంది సినీ స్టార్స్ తమ లక్కుని పరీక్షించుకుంటున్నారు. వారిలోనూ తొలిసారి రంగంలోకి దూకిన వారెవరో ఒకసారి చూద్దాం. ఏదో విధంగా సదా వార్తల్లో నానుతూ ఉండడం అందాల భామ కంగనా రనౌత్ బాణీగా మారింది. మొదట్నుంచి రైట్ వింగ్కి జైకొడుతున్న ఈ భామ బీజేపీకి వత్తాసు పలుకుతూ వస్తోంది. అందువల్లే ఆమెకు 3 సార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించాయని అంటూ ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే కంగనాకు అమితాభిమానం. ఇక సినీ వారసులపై కంగనా సాగించిన కథనం జనానికి వినోదం పంచింది. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా సాగించిన పోరాటం కూడా పలువురిని ఆకట్టుకుంది. అంతేకాదు బాలీవుడ్ బాబులపై పలుమార్లు కంగనా చేసిన కామెంట్స్ సైతం ఆసక్తి కలిగించాయి. తాను ప్రధాన పాత్ర పోషించిన మణికర్ణికను పూర్తి చేయడానికి దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరించింది కంగనా. అప్పుడు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలా అనేక రీతుల కంగనా జనాన్ని కట్టిపడిస్తూ వచ్చింది. అందువల్ల ఆమె రాజకీయాల్లోనూ రాణించగలదని బీజేపీ అగ్రనేతలు భావించారు. తత్ఫలితంగా హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా కంగనా బరిలోకి దూకింది. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్కి చెందినవారే. ఇక అక్కడ కంగనాకి గట్టి పోటీనిస్తోంది కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా ఉన్న విక్రమాదిత్య సింగ్ అని చెప్పవచ్చు. విక్రమాదిత్య ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో కంగనా వర్సెస్ విక్రమాదిత్య అన్న అంశం ఉత్తరాదిన చర్చనీయాంశమైంది. మరి తొలిసారి లోక్సభకి పోటీ చేస్తున్న కంగనా రనౌత్ ఏ తరహా ఫలితాన్ని అందుకుంటారో వేచి చూడాలి. ఒకప్పుడు తెలుగునాట నాయికగా మురిపించిన రాధిక సైతం తొలిసారి లోక్సభ బరిలో నించున్నారు. తమిళనాడులోని విరుదునగర్లో లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాధిక పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే ఆ సీటుని కూటమిలో భాగంగా కాంగ్రెస్కి కేటాయించింది. విరుదునగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మాణిక్యం ఠాగూర్ బరిలో ఉన్నారు. ఇప్పటికే 2 సార్లు విరుదునగర్ ఎంపీగా మాణిక్యం ఠాగూర్ గెలిచారు. ఇదే నియోజకవర్గం నుండి ఇటీవలే కన్నుమూసిన ఓనాటి తమిళ స్టార్ హీరో విజయకాంత్ తనయుడు వి. విజయ ప్రభాకరన్ తన తండ్రి పార్టీ డీఎండీకే తరపున పోటీలో ఉన్నారు. అతనికి పొత్తుల్లో భాగంగా అన్నా డీఎంకేకి మద్దతిస్తోంది. మాణిక్యం ఠాగూర్కి విరుదునగర్ పార్లమెంట్ పరిధిలో మంచి పట్టుంది. అయితే ఇదే నియోజకవర్గం నుండి విజయ ప్రభాకరన్ కూడా బరిలో ఉండడంతో అతను భారీగా ఓట్లు చీలుస్తాడని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అందువల్ల బీజేపీ అభ్యర్థి రాధిక విజయం తేలిక అవుతుందని కొందరి అభిప్రాయం. అంతకుముందు కొన్ని పార్టీల్లో సభ్యురాలిగా ఉన్న రాధిక తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఏమవుతుందో చూడాలి. మన తెలుగు చిత్రాల్లో నటించిన బెంగాలీ భామ రచన అప్పట్లో అందచందాలతో భలేగా ఆకట్టుకుంది. నాజూకు షోకులతో మురిపించిన రచన ఈసారి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. బెంగాల్లో బుల్లితెర నటిగాను రచనకి మంచి ఫాలోయింగ్ ఉంది. రచన సైతం తొలిసారి ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బెంగాల్లోని హుగ్లీ పార్లమెంట్ నియోజకవర్గం టీఎంసీ అభ్యర్థిగా రచనా బెనర్జీ బరిలో నిల్చుంది. హుగ్లీకి ప్రస్తుత పార్లమెంట్ సభ్యురాలైన బీజేపీకి చెందిన నటి లాకెట్ చటర్జీతో రచన తలపడనుంది. వీరితో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా మోనోదీప్ ఘోష్ కూడా ఎన్నికల రంగంలో సై అంటున్నారు. అయితే ప్రధాన పోటీ లాకెట్, రచన మధ్య ఉందని తెలుస్తోంది. ఇప్పటికే హుగ్లీ ఎంపీగా ఉన్న లాకెట్ని రచన ఏ తీరును ఎదుర్కొంటుందో చూడాలి. అప్పట్లో బుల్లితెరపై రామాయణ కావ్యం అద్భుతంగా అలరించింది. అందులో శ్రీరాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఉత్తరాది వారి మదిని దోచారు. రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ శ్రీరామ్ అంటూ సాగుతున్న బీజేపీతోనే చాలా ఏళ్లుగా ఉంటున్నారు. అయినప్పటికీ ఎప్పుడూ రాజకీయాల ఊసెత్తని అరుణ్ గోవిల్ తొలిసారి ఎన్నికల బరిలోకి దూకారు. అరుణ్ గోవిల్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని మీరట్ నుండి ఆయన ప్రస్తుతం బీజేపీ లోక్సభ అభ్యర్థిగా బరిలో పోటీ పడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన రాజేంద్ర అగర్వాల్ ఇప్పటికే మీరట్ లోక్సభ నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ సాధించారు. అలాంటి కాకల తీరని యోధుని తప్పించి అక్కడ అరుణ్ గోవిల్ని బీజేపీ నిలపడం విశేషంగా మారింది. ఇక్కడ ఐఎన్డీఐఏ ఇండియా కూటమి అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీకి చెందిన సునీతా వర్మతో అరుణ్ గోవిల్ ఢీకొంటున్నారు. బీజేపీకి మంచి పట్టున్న నియోజకవర్గం కావడం, అరుణ్ గోవిల్ సొంత ఊరు అవ్వడం, ఆయనకి ప్రజల్లో శ్రీరామునిగా ఉన్న ఇమేజ్ కారణంగా ఆయనకే లాభిస్తుందని టాక్ వినిపిస్తోంది. సినిమాల్లో ఎన్ని సిక్సర్స్ కొట్టినా పాలిటిక్స్లో విన్ అయితేనే ఆ కిక్కే వేరబ్బా. అలాంటి కిక్కు కోసమే ఎందరో తారలు రాజకీయాల్లో చేరి విజయాలను అందుకోవాలని ఆశిస్తూ ఉంటారు. ఇప్పటికే పాలిటిక్స్లో పోటీ చేసిన కొందరు సినిమా తారలు మరోమారు తమ లక్ని పరీక్షించుకుంటున్నారు. వారి చందమేంటో ఒకసారి చూద్దాం. బెంగాల్ తార సయోని ఘోష్ తనదైన అభినయంతో బంగ్లా జనాన్ని ఆకట్టుకుంటూ ఉన్నారు. ఆమె నటించిన పలు చిత్రాలు సక్సెస్ రూట్లో సాగాయి.
ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్లో తనదైన నటనతో అలరించారు సయోని. బెంగాల్లోని అసన్సోల్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2021 సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు సయోని ఘోష్. అయినా ఆమెకు జాదవ్పూర్ పార్లమెంట్ నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థిగా సీటు దక్కడం విశేషంగా మారింది. ఈ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అనిర్బన్ గంగూలీతో సయోని తలపడుతోంది. మరి గెలుపు ఎవరి పక్షం నిలుస్తుందో చూడాలి. ముద్దుగా బొద్దుగా బుల్లితెరపై తరువాత కొన్ని చిత్రాల్లో మురిపించిన స్మృతి ఇరానీ అందం ఈనాటికి అభిమానులకి బంధం వేస్తూనే ఉంది. తెలుగు చిత్రం జై బోలో తెలంగాణలోనూ స్మృతి ఇరానీ నటించారు. 2004లో ఢిల్లీ చాందినీ చౌక్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన స్మృతి ఇరానీ అప్పటి ఓటమికి ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కారణమని, అతని చర్యల వల్లే తమ పార్టీ పరాజయం పాలైందని అన్నారు. తర్వాత పార్టీ పెద్దల ఆగ్రహానికి గురైన స్మృతి ఇరానీ తగ్గవలసి వచ్చింది. ఆపై నరేంద్ర మోడీకి సన్నిహితురాలు కాగలిగింది. రాజ్యసభకు ఎన్నికయ్యారు. తరువాత 2014లో అమేధీ నియోజకవర్గంలో పోటీ చేసి రాహుల్ గాంధీ చేతిలో ఓటమి చవిచూశారామె. 2019లో మాత్రం అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి రాహుల్ని ఓడించారు. ప్రస్తుతం అమేధీ నుండి మరోమారు పోటీ చేస్తున్నారు స్మృతి ఇరానీ. అనేక మలయాళ అనువాద చిత్రాల ద్వారా తెలుగువారికి సుపరిచితుడు సురేష్ గోపి. చదువుకునే రోజుల నుంచి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మెంబర్గా సాగిన సురేష్ గోపి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని అభిమానించారు. తరువాత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రచారం చేశారు. అలా సాగిన సురేష్ గోపి 2016లో రాజ్యసభకి నామినేట్ అయ్యారు. అదే ఏడాది అక్టోబర్లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు సురేష్ గోపి. 2019లో కేరళలోని త్రిశూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ అదే పార్లమెంట్ స్థానం నుండి పోటీకి సయ్యంటున్నారు సురేష్ గోపి. ఓవైపు కాంగ్రెస్ అభ్యర్థి కె మురళీధరన్, మరోవైపు కమ్యూనిస్టు పార్టీ క్యాండిడేట్ విఎస్ సునీల్ కుమార్ సైతం గట్టి పోటీనిస్తున్నారు. ఈసారి సురేష్ గోపి ఎలాంటి ఫలితం చూస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలు అనువాద చిత్రాల్లో డాక్టర్గా, పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించి తెలుగువారికి తెలిసిన మలయాళ నటుడు కృష్ణకుమార్. ఈయన సైతం ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. గతంలో తిరువనంతపూర్ నుండి శాసనసభ అభ్యర్థిగా బీజేపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. అయినా పార్టీ కృష్ణకుమార్కి ఈసారి కేరళలోని కొల్లం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి వీలు కల్పించింది. అయితే కొల్లంలో ఇప్పటికే 2 సార్లు ఆర్ఎస్పీ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఎన్కే ప్రేమ్ చంద్రన్ బరిలో ఉన్నారు. ఆయనతో పాటు కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నటుడు ముఖేష్ మాధవన్ సైతం గట్టి పోటీనిస్తున్నారు. మన తెలుగు నటి సరిత మాజీ భర్త ముఖేష్ మాధవన్, ఈయన కూడా పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగువారికి సుపరిచితుడే. మరి ఈ దిగ్గజాల మధ్య కృష్ణకుమార్ ఏ మేరకు సాగుతారో చూడాలి. రవికిషన్ అంటే తెలుగువారికి బాగా తెలిసిన ఉత్తరాది విలన్. రేసు గుర్రంతో తెలుగువారికి దగ్గరైన రవికిషన్ భోజ్పురిలో టాప్ హీరోగా రాణిస్తున్నారు. విలక్షణమైన పాత్రలంటే ప్రాణం పెట్టే రవికిషన్ వైవిధ్యం కోసం తెలుగు చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ కూడా చేస్తుంటారు. ఈయన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుండి 2019లో ఎంపీగా గెలుపొందారు. అదే నియోజకవర్గం నుండి మరోమారు తన లక్కు కిక్కిస్తుందో లేదో అని పరీక్షించుకుంటున్నారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన కాజల్ నిషద్తో ఈసారి రవికిషన్ తలపడనున్నారు. 2019లో 3 లక్షల పైచిలకు మెజార్టీతో గెలిచిన రవికిషన్ ఈసారి ఏ స్థాయి ఫలితం చూస్తారో. ఇప్పుడు చూసిన ముఖాలే కాదు, యావత్ భారతాన్ని ఆకట్టుకున్న వారు మరోమారు రాజకీయ చదరంగంలో గెలుపు కోసం ట్రై చేస్తున్నారు. వారిలో మనందరికీ బాగా తెలిసిన వారే ఉన్నారు. వారెలా సాగారో, ఇప్పుడెలా సాగుతున్నారో ఒకసారి చూద్దాం. 2 సార్లు బీజేపీ అభ్యర్థిగా బీహార్లోని పాట్నా సాహిబ్ లోక్సభకి పోటీ చేసి గెలుపొందారు శత్రుఘ్న సిన్హా. బీజేపీలో ఇమడలేక శత్రుఘ్న సిన్హా ఆ పార్టీకి బైబే చెప్పేసిన సిన్హా 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా ఇమడలేక తరువాత టీఎంసీలో చేరారు. బెంగాల్లోని అసన్సోల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి శత్రుఘ్న సిన్హా 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం అక్కడి నుంచే టీఎంసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు శత్రుఘ్న సిన్హా. అంతకుముందు 1996లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన శత్రుఘ్న సిన్హా తరువాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. దాదాపు 3 పదులు రాజకీయ అనుభవం ఉన్న శత్రుఘ్న సిన్హా ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ యోధుడు బీజేపీ అభ్యర్థి అయిన ఎస్ఎస్ అహ్లూవాలియాతో ఢీకొంటున్నారు. దాంతో శత్రుఘ్న నియోజకవర్గం అయిన అసన్సోల్పై అందరి దృష్టి సాగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్ డాన్సింగ్ స్టార్గా జేజేలు అందుకున్న గోవిందా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలోకి దూకుతున్నారు. ఈసారి ముంబై నార్త్ వెస్ట్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఏక్నాథ్ షిండే శివసేన అభ్యర్థిగా గోవిందా పోటీ చేస్తున్నారు. గతంలో 2004 సార్వత్రిక ఎన్నికల్లో ముంబై నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు గోవిందా. తాను రాజకీయాలకి పనికిరానని భావించిన గోవిందా 2008లో రాజీనామా చేసి మళ్లీ తన సినిమా కెరీర్పై దృష్టి సారించారు. ఆ తర్వాత 16 ఏళ్లకు మరోమారు రాజకీయాలకు
రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు గోవిందా. తెలుగు చిత్రాలతోనే ఓ వెలుగు చూసిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి 2019లో గెలుపొందారు. అప్పుడు ఇండిపెండెంట్గానే విజయం సాధించిన నవనీత్ కౌర్ ఆ తర్వాత పాలిటిక్స్లో తనదైన బాణీ పలికించారు. ఆమె భర్త రానా కూడా మహారాష్ట్ర అసెంబ్లీ సభ్యునిగా విజయం సాధించారు. మహారాష్ట్రలోని అధికార పార్టీపై ఓసారి పోరు సాగించారు నవనీత్ కౌర్. అలాగే ఆమె కుల ధృవీకరణ పత్రంలో అవకతవకలు ఉన్నాయని ఆమెపై గొడవ సాగింది. ఈసారి బీజేపీ టికెట్పై అదే అమరావతి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు నవనీత్ కౌర్. కాంగ్రెస్ పార్టీకి చెందిన బల్వంత్ బస్వంత్ వంఖడే ఆమెకు గట్టి పోటీనిస్తున్నారు. మరి ఈసారి నవనీత్కి ఎలాంటి ఫలితం దక్కుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనం. అందానికి అందంలా ఉంటుంది హేమమాలిని. ఆ రోజుల్లో డ్రీమ్ గర్ల్గా జేజేలు అందుకున్నారు హేమమాలిని. తొలి రోజుల్లో ఎన్టీఆర్ పాండవ వనవాసం, శ్రీకృష్ణ విజయం వంటి చిత్రాల్లో పాటల్లో నర్తించి అలరించారు హేమమాలిని. బాలకృష్ణ నూరో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణిలో గౌతమిగా నటించి ఆకట్టుకున్నారు హేమ. ఇక తన నర్తనంతో తెలుగు నేలపై ఎన్నోసార్లు ప్రదర్శనలిచ్చి మురిపించారు హేమమాలిని. అలా తెలుగువారిని సైతం ఎంతగానో మురిపించిన హేమమాలిని ఉత్తరాదిన డ్రీమ్ గర్ల్గా ఓ వెలుగు వెలిగారు. అప్పట్లో ధర్మేంద్ర హిట్ పేరుగా హేమమాలిని సాగిన తీరుని ఎవరూ మర్చిపోలేరు. తరువాత ధర్మేంద్ర జీవిత భాగస్వామి అయిన హేమమాలిని ఆపై కూడా నటిగా తనదైన బాణీ పలికించారు. అంతటి అందలతార హేమమాలిని రాజకీయాలు అడుగుపెడితే ఎలా ఉంటుంది? సక్సెస్ సర్రున్న పరుగు తీస్తూ హేమ దరిచేరవలసిందే కదా. 2003లో రాజ్యసభకు ఎన్నికైన హేమమాలిని తరువాత బీజేపీ పార్టీలో చేరారు. అప్పట్నుంచి బీజేపీలోనే కొనసాగుతున్న ఈ అందాల తార 2014, 2019లో ఉత్తరప్రదేశ్లోని మధుర నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు అదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి హేమమాలిని బీజేపీ అభ్యర్థిగానే బరిలో ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన ముఖేష్ దంగర్ ఆమెకు గట్టి పోటీనిస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ హేమమాలిని విజయం సాధిస్తే మధుర నుండి ఆమె హ్యాట్రిక్ సాధించినట్లే. ఈ పేరున్న తారలతో పాటు ఎందరో నటీనటులు ఇప్పటికే పాలిటిక్స్లో పయనిస్తున్నారు. వారిలోనూ కొందరు మరోమారు ప్రముఖ పార్టీల టికెట్లు సంపాదించేశారు. వారెవరంటే నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుండి బీజేపీ టికెట్పై మనోజ్ తివారీ బరిలో ఉన్నారు. పంజాబ్లోని ఫరీద్కోట్లో బీజేపీ పార్టీ తరపున హన్స్రాజ్ హన్స్ పోటీలో ఉంటే అదే చోటులో ఆప్ టికెట్ సాధించారు కమెడియన్ సింగర్ కరంజిత్ అన్మోల్. వీరిద్దరితో అదే ఫరీద్కోట్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున గాయకుడు మహమ్మద్ సిద్దికీ బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ అజంగఢ్ నుండి బీజేపీ అభ్యర్థిగా నటుడు దినేష్ లాల్ యాదవ్, బెంగాల్ ఘట్టల్ నియోజకవర్గం నుండి టీఎంసీ అభ్యర్థిగా దీపక్ అధికారి బరిలో ఉన్నారు. ఇతనికి పోటీగా ఖరగ్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సినీ నటుడు హిరణ్మయ చటోపాధ్యాయ్ని బీజేపీ ఎరీనాలో నిలిపింది. ఒడిశాలోని బొలంగీర్ నుండి ప్రముఖ ఒడియా నటుడు మనోజ్ మిశ్రా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్నారు. కాగా తమిళనాడు కన్యాకుమారి నుండి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ నటుడు విజయ్ వసంత్ రెండోసారి బరిలోకి దిగుతున్నారు. తమిళ నేలపైనే కడలూరు నుండి బీజేపీ మిత్రపక్షం పీఎంకే తరపున నట దర్శకుడు సినిమాటోగ్రాఫర్ తంగర్ బచ్చన్ పోటీ పడుతున్నారు. ఇక కర్ణాటకలోని శివమొగ్గ నుంచి శివరాజ్ కుమార్ భార్య నిర్మాత గీతా శివరాజ్ కుమార్ పోటీ చేస్తున్నారు. వీరిలో తెలుగువారికి సుపరిచితుడు గీత భర్త శివరాజ్ కుమార్ అనే చెప్పాలి. ఆయన భార్య పోటీ చేసే శివమొగ్గలో తెలుగు మాట్లాడే ఓటర్లు ఉండడం విశేషం. ప్రజెంట్ పాలిటిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తెలుగు తారల రాజకీయం తీరే వేరుగా ఉంటుంది. ఆ ముచ్చట చెప్పుకోకుంటే మజాయే ఉండదు. అసలు ఆల్ ఇండియా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ వైపే చూస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు శాసనసభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ మన టాప్ స్టార్స్లో బరిలో ఉన్నారు. మరి వారెవరో మీకు వేరే చెప్పాలా? ఒకప్పుడు ఓటమి చవిచూసిన నటి రోజా తరువాత 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ నాయకుల్ని తన మాటల తోటాలతో చీల్చి చెండాడిన రోజా ఇప్పుడు టీడీపీ నాయకులపై అదే తీరున విజృంభిస్తున్నారు. 2014లో కేవలం 858 ఓట్ల మెజార్టీతో వైసీపీ టికెట్పై గెలిచారు రోజా. అప్పట్నుంచి అసెంబ్లీలో తన వాగ్ధాటితో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు నటి రోజా. అదే నగర నియోజకవర్గం నుండి 2019లోనూ రోజా గెలుపొందారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ అంతటా వైసీపీ హవా విశేషంగా వీచింది. అయినా రోజా 2708 ఓట్ల మెజార్టీతోనే విజయం చూశారు. రెండోసారి కూడా విజయం సాధించిన కారణంగా రోజాకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం నగర ఎమ్మెల్యేగా ఉన్న రోజా అదే నియోజకవర్గం నుండి వైసీపీ టికెట్ పైనే 3వ పోటీ చేస్తున్నారు. ఒకవేళ రోజా మళ్లీ గెలిస్తే హ్యాట్రిక్ సాధించి తనకంటూ ఓ రికార్డుని సొంతం చేసుకుంటారు. ఎందుకంటే నగరిలో ఎవరూ ఎప్పటి వరకు ఆ ఫీట్ చేయలేదు. ఒకప్పుడు నగరి నాయకునిగా జేజేలు అందుకున్న గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్
భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీలో ఉన్నారు. భానుప్రకాష్ నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్న రోజా ఈసారి ఎలాంటి ఫలితం చూస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పిన సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పట్లో యువరాజ్యం అధినేతగా ఉన్నారాయన. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో మనస్తాపం చెందారు పవన్ కళ్యాణ్. 2014లో జనసేన నెలకొల్పారు. అప్పట్లో పోటీ చేయకపోయినా తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ రెండు పార్టీలతోనే కలిసి పోటీకి సై అంటున్నారు పవన్ కళ్యాణ్. ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీలో ఉన్నారు పవన్. 2019లో పవన్ కళ్యాణ్ బీఎస్పీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీకి దిగారు. ఆ సమయంలో భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమిని చవిచూశారు. అయినా జనసేన పార్టీ ఒకే ఒక్క సీటు సంపాదించగలిగింది. దాంతో రాష్ట్రంలో బలమైన పార్టీలతో దోస్తీ చేసి సాగితేనే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు అనే నమ్మకానికి వచ్చారు పవన్ కళ్యాణ్. దాంతో ఈసారి టీడీపీ, బీజేపీ కూటమి కట్టేలా చేసి తన పార్టీని 21 స్థానాల్లో నిలిపి బరిలోకి దిగారు. తాను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా తమ అభిమాన కథానాయకుణ్ణి అసెంబ్లీకి పంపాలని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. పిఠాపురంలో పవన్కు వైసీపీ అభ్యర్థి వంగా గీత పోటీనిస్తున్నారు. ఈసారి పవన్ ఎలాంటి ఫలితం దక్కించుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటరత్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పిన సమయం నుంచి ఆ పార్టీ ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు నటసింహ, నందమూరి బాలకృష్ణ. మధ్యలో కొన్ని కారణాల వల్ల పార్టీ ప్రచారానికి దూరంగా ఉన్నా 2009 నుండి మళ్లీ తెలుగుదేశం ప్రచార పర్వంలో పాలు పంచుకున్నారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుండి 2014లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు బాలకృష్ణ. ఆ సమయంలోనూ పార్టీ విజయానికి రాష్ట్రమంతటా పర్యటించారు నందమూరి బాలయ్య. 2014లో ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన బాలయ్య 2019లో వైసీపీ హవాను సైతం తట్టుకుని హిందూపురం నుండి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. రెండో దఫా మొదటిసారి కంటే ఎక్కువ మెజార్టీ సాధించారు బాలయ్య. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హిందూపురం నుండి బరిలో ఉన్నారు బాలయ్య. 2019లో బాలయ్యతో తలపడిన ఇక్బాల్ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఇటీవల ఇక్బాల్ వైసీపీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి బాలయ్యతో చేతులు కలపడం విశేషం. ప్రస్తుతం బాలయ్య వైసీపీకి చెందిన నారాయణ్ దీపికతో పోటీని ఎదుర్కొంటున్నారు. ఈసారి బాలయ్య గెలిస్తే ఆయన కూడా హ్యాట్రిక్ సాధించినట్టే అవుతుంది. గతంలో హిందూపురం నియోజకవర్గం నుండి 1985, 1989, 1994లో వరుసగా ఎన్టీఆర్ అసెంబ్లీకి ఎన్నికై హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. ఏదేమైనా ప్రస్తుతం మన తెలుగు తారలు పోటీ చేస్తున్న 3 అసెంబ్లీ నియోజకవర్గాలపైనే ఇరుగు పొరుగు రాష్ట్రాలు సైతం విశేషం. ఎన్నో కలలు, మరెన్నో కలలు. రాజకీయ చిత్రంలో తారల తీరు ఇలా ఉంది. మరి వారికి దక్కే ఫలం ఎలాంటిదో జూన్ 4వ తేదీనే తెలనుంది. అప్పటిదాకా ఎవరి అభిమానులు వారి అభిమాన తారలు గెలవాలనే కోరుకుంటూ ఉంటారు. వారిలో ఎందరి అభిలాష నెరవేరుతుందో చూద్దాం.